पिया तू अब तो आजा, शोला सा मन दहके आके बुझा जा, तन की ज्वाला ठंडी हो जा, ऐसे गले लग जा। आहा, आहा, मोनिका ओ మై డార్లింగ్, హలో 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 హలో. ఏంటి ఇవాళ మేడం గారికి, మా పిన్ని గారికి, మా అక్కయ్య గారికి ఏమైంది ఇవాళ అని, ఏం పూనకం వచ్చింది, ఎవరు పూనకం పట్టారు ఈవిడ మీద అని కాదు. హెలెన్ వచ్చింది నా ఒంటి మీదకి సడన్గా. నాకు హెలెన్ అంటే చాలా ఇష్టం. ఆవిడ అందం ఇష్టం, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఇష్టం, ఆవిడ డిగ్నిటీ ఇష్టం. డిగ్నిటీ ఏంటండి, అలాగూ ఐటమ్ సాంగ్స్ చేసేది, క్యాబరే డ్యాన్సులు చేసేది అంటే కాదండి. చాలా చక్కగా, చాలా మర్యాదగా, చాలా హుందాగా చేసేది ఆవిడ. ఆవిడ కనిపించటానికి, ఆవిడ ఈ పనులన్నీ చేయటానికి ఎంత హుందాతనం ఉన్నదో, ఆవిడ మనసు కూడా అంతకంటే హుందాగా ఉన్నది, అంతకంటే బంగారం లాంటిదన్నమాట. సో ఇవాళ ఆవిడ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా వాళ్ళల్లో తగులుకునే ఆడవాళ్ళు తగులుకుని ఏదో వన్ నైట్ స్టాండ్తో నోరు మూసుకుని అవతలకు పోకుండా వాడిని తగులుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి మెంటల్గాను ఫిజికల్గాను కంపాటబిలిటీ బాగా కుదిరినట్టయితే కనుక మగాడు కూడా వదలడనమాట. కాబట్టి ఏంటంటే ఇంకా వీడు నన్ను వదలటం లేదు, వీడితో ఎట్లయినా సరే వీడు అంతు తేల్చుకోవాలి, వీడిని నా చేతుల్లోనే నా కొంగుకే కట్టేసుకోవాలి అని ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటారు ఈ ఆడ పీనుగలు. అయితే అట్లాగే సినిమాల్లో పెద్ద పెద్ద బాగా మంచి పేరున్న వాళ్ళు, మగవాళ్ళు ముఖ్యంగా, అవి టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని పీల్చి పిప్పి చేసి, జలగల్లాగా పీల్చి పిప్పి చేసి వాళ్ళ నుంచి పిల్లల్ని కొని చచ్చారు. పిల్లల్ని కనేసింది కాక అతనికి కూడాను వాళ్ళకి ఎంత హక్కు ఉన్నదో భార్యకి, నాకు కూడా అంతే హక్కు ఉందని సిగ్గు లేకుండా వాళ్ళతో పోటీపడి చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హెలెన్ అంట. ఎందుకు అంటే ఆవిడ మన దేశం వనిత కాదు, మన దేశం స్త్రీ కాదు, మన మతం కాదు, మనకి సంబంధించిన ఏ రకంగానూ సంస్కృతి కాదు. ఏదో బర్మాకి చెందిన మనిషి, ఏదో సెకండ్ వరల్డ్ వార్ టైంలో 1942 ఆ టైంలో వలస వచ్చేసారన్నమాట. అంటే ఏంటంటే వారు సమయంలో వాళ్ళ దేశంలో ఉండే సమస్యల వల్ల వాళ్ళు అక్కడ ఉండలేక యువతలకు వచ్చేసారు. అడవులన్నీ దాటుకుంటూ కాలినడకన బర్మా నుంచి ఎట్లాగో చాలా కాలం పట్టింది, 8 నెలలు పట్టిందట. వాళ్ళు అక్కడి నుంచి ఆవిడ ఆవిడకు ఒక తమ్ముడు, ముగ్గురు మాత్రము ఎట్లాగో ప్రాణాలతో బయటకు పడదాం అనేసి మొదలుపెట్టారు. కానీ ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆ తమ్ముడికి ఏంటంటే అతను మరణించాడనమాట. ఏదో మసూచో ఏదో వచ్చింది, అమ్మవారు పోసి ఏదో పోయాడు. అప్పటికి ఇంకా ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరే బయటకు వచ్చారనమాట. ప్రాణాలతో బయటకు వచ్చేసేసారు. అప్పుడు బహుశా ఇంచుమించు 4-5 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను అని. ఎంత వయసు ఉన్నదని కాదు, మొత్తానికి ఏదో వాళ్ళు ముందు అస్సాంకి వెళ్ళారు, అస్సాంలో కొంతకాలం ఉన్నారు, తర్వాత బాంబే వెళ్ళారు. అక్కడ భరతనాట్యము, తర్వాత మణిపురి, ఇంకా ఇట్లాంటి ఏవో డ్యాన్సులు నేర్పించింది వాళ్ళ అమ్మాయి హెలెన్కి. ఇంకా ఉన్నది వీళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరే కలిసి ఉంటూ ఉండేవాళ్ళు. ఏ రకమైన రాబడి ఉండేది కాదు వాళ్ళకి, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది ఉండేది కాదు. అయితే అట్లా బాంబే సినిమా ఫీల్డ్లో ఏదన్నా ట్రై చేసుకుందామని చెప్పి మొదలుపెట్టింది. యాక్టింగులు అవి ఇవి, చిన్న చితక వేషాలు అవి ఇవి, లేకపోతే ఐటమ్ నెంబర్. ఎందుకు ముఖ్యంగా ఏంటంటే ఈవిడ అంగసౌష్ఠవం, ఈవిడ ఫిగర్ చాలా బాగుంటుంది కాబట్టి, ఫేస్ కూడా చాలా బాగుంటుంది. నేను అనుకోవటం ఈవిడ సాజిటేరియన్ ఏమో అనుకుంటా నేను. సరిగ్గా రకరకాల దీనిలో అకౌంట్లలో రకరకాలైన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారన్నమాట. నేను అనుకోవటం ఏంటంటే ఈవిడ బహుశా సాజిటేరియన్ ఏమో అనుకుంటా నేను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడాను అది కూడా అప్రస్తుతమే అని అంటా నేను. అయితేనండి
సినిమా ఛాన్సులు వచ్చినాయి. ఐటమ్ ఐటమ్ గర్ల్‌గా వచ్చిన తర్వాత అబ్బో! ఈవిడ చాలా గొప్పగా మన 'జ్యోతిలక్ష్మి జయమాలిని' ఉన్నారు గదండీ! ఆ టైంలో అంతకంటే కూడా ముందనమాట ఆవిడ. అయితే చాలా డిగ్నిఫైడ్‌గా చక్కగా ఇదిగో ఇప్పుడేదో ఒక క్లబ్ డాన్సు కాస్ట్యూమ్ వేసుకుంది అనుకుందాం. వేసుకుంటే అది అయిపోయిన తర్వాత సెట్‌లో ఇట్లా చక్కగా ఇట్లా వేసుకొని ఇట్లా కప్పుకునింటూ ఉండేదనమాట. ఒక సాంప్రదాయ బద్ధంగా ఉండేదనమాట. అయితే కొంతకాలం వాళ్ళ సహాయాలు అవి తీసుకుంది. కొంతమంది మనుషులు, కొంతమంది వ్యక్తులు సహాయం తీసుకుంది. సహాయం చేసిన వాళ్ళు చేశారు. కొంతమంది డబ్బులన్నీ నాశనం చేసేసేశారు. చిన్న చిన్న బిజినెస్‌లు ఏవేవో చేసుకుందావిడ. ఏవో ఆ బ్యూటీ పార్లర్‌లనా, ఇంకోటనో ఏవో బిజినెస్‌లు చేసుకుంది. దానిలో కూడా బాగా నష్టం వచ్చేసేసింది. అటు సినిమా ఛాన్సులు తక్కువైనయి. 80 దగ్గరకొచ్చేసరికి 75 లేట్ 70s నుంచి 80s దాకా వచ్చేసరికి ఆవిడకి ఎక్కువ సినిమా ఛాన్సులు తక్కువైపోయినాయనమాట. అయితే అప్పుడు జావేద్ సలీం ఖాన్ ఎవరంటే మన సల్మాన్ ఖాన్ తండ్రి ఉన్నాడు కదా, ఆయన గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాలి. చాలా మంచి పర్సనాలిటీ అంటే ఏదో ఒడ్డు పొడుగు పర్సనాలిటీ కాదండి, వ్యక్తిత్వం ఆయనది చాలా మంచి వ్యక్తిత్వం. చక్కటి చదువుకున్నవాడు. ఆయన పైలట్గా కూడా జాబ్ చేశాడు అని ఎక్కడో చదివాను నేను. చదువుకున్నవాడు, చాలా సంస్కారవంతుడు, చాలా మంచివాడు, చాలా జెంటిల్‌మ్యాను. ఆడాళ్ళెంబడే తిరిగే మనిషి కాదు. ఏదో భార్య ఉన్నది, భార్య బిడ్డలు ఉన్నారు. అప్పటికే 5 పిల్లలు, 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. 3 మగపిల్లల్లో పెద్దవాడు సల్మాన్ ఖాను. భార్య సుశీల ఆవిడ పేరు. ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహారాష్ట్రీయన్ ఆవిడ. అయితే తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సల్మాగా మేము మార్చుకున్నది ఆవిడ పేరు. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యమైన దంపతులు అని చెప్పాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రాణంగా ఉంటారు. అయితే అది ఆయన బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే 80s దాకా వచ్చేసరికి చాలా కష్టం అయిపోయింది. 80s ముందు కూడాను 1-2 సంవత్సరాల ముందు కూడాను చాలా కష్టాలు అయిపోతే సలీం ఖాను దగ్గరికి వచ్చి, సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి, మీరు జెంటిల్‌మ్యాన్, మీరు చాలా మంచివాళ్ళని విన్నాను, కనిపిస్తున్నది, మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, అది ఇది అని ఏదో చెప్పుకుని, నాకు సినిమాలు లేవు అంటే ఒక 3 సినిమాలు ఆయన చెప్పి రికమెండ్ చేస్తే వచ్చినాయి అనమాట. ఆ సినిమాల్లో కొంత యాక్టింగ్ చేయటము, లేకపోతే ఐటమ్ గర్ల్‌గా చేయటము, సంపాదన బాగా సంపాదించుకోవటం. తర్వాత ఏంటంటే ఈ స్టేజ్ షోలకని ఆవిడ దేశ విదేశాల్లో చేయటము, దాంతో డబ్బులు సంపాదించుకోవటం, అట్లా బాగా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ పర్సన్ లాగా ఉండిపోయింది. అయితే అతను 3 సినిమాలు రావటానికి అతను సహాయపడ్డాడు. ఆవిడకి అర్థం కాలేదు సినిమాల్లో ఇట్లాగ హెల్ప్ చేస్తే ప్రతిఫలంగా ఏదన్నా అడుగుతారు కదా, ఇవన్నీ కూడాను నా దగ్గరకు వస్తావా, నాతో వస్తావా అంటూ ఉంటారు కదా, అంటే సెక్షువల్ ప్లెజర్స్ కోరుకుంటారు కదా. నన్ను పాపం ఈయన ఏం అడగలేదు, పాపం ఎంత మంచివాడు అని లోపల కృతజ్ఞత పెట్టుకోవటం మొదలుపెట్టింది. కృతజ్ఞురాలుగా ఉండటం మొదలుపెట్టింది హెలెను. అది అతనికేం తెలీదు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటము, ఏదో ఆయన గౌరవ మర్యాదలు ఆయన మీద ఎక్స్‌ప్రెస్ చేయటము, అట్లా చేసింది. తర్వాత సెట్‌లల్లోనూ అట్లా వాళ్ళిద్దరికీ బాగానే కొంచెం ఆవిడ ప్రవర్తనతో అతని మనసు ఆకట్టుకుంది. ఇద్దరికీ స్నేహం అయింది. ఇద్దరు కలవటం మొదలుపెట్టారు. ఇద్దరు 81లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఒకటే కండిషన్ పెట్టాడు, నీకు నేను పిల్లలు కనను. ఇంకొకటి ఏంటంటే అప్పటికే ఇంకా తల్లి లేదు. ఆల్రెడీ అసలు దేశం కాని దేశంలో వచ్చింది. ఆవిడకి ఒక రకమైన రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన పెళ్లి చేసుకున్నాడు. కానీ సరే, ప్రేమ ఉన్నది వాళ్ళిద్దరి పట్ల, ప్రేమ ఉన్నది, అన్నీ జరిగిపోతున్నాయి. భార్యాభర్తలు, మగ స్త్రీ పురుషుల మధ్యలో ఏం జరగాలో అవన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఏంటంటే అతనికి ఫ్యామిలీ మీద విపరీతమైన మోహం, ప్రేమ అన్నమాట. అయితే
అది కూడా ఆవిడకి అర్థమైపోయింది. అయితే నన్ను ఏం లేదు, నన్ను ఖాళీ పెళ్లి చేసుకోండి చాలు అంతేను, మన బంధానికి నాకు ఇంకా అంతకంటే ఏం లేదు అంటే, మరి నాకు పిల్లలు పెళ్ళాం ఉన్నారు కదా అంటే, వాళ్ళ జోలికి నేను అసలు రాను, వాళ్ళతో నేను వాళ్ళ హక్కులతో నేను పోటీ పడను, నాకు పిల్లలు కూడా వద్దు, నా ఆవిడ నేను ఏ సంసారాన్ని విచ్ఛిన్నం చేయటానికి నేను ఇష్టపడను, నా మూలంగా ఒక సంసారం విచ్ఛిన్నం అవటం నేను నిజంగా నేను ఊహించుకోలేను, అది నా నా పని కాదు, నేను చేయాల్సిన పని కాదు అని ఆవిడ అనటంతో అతను చాలా ఉబ్బి తబ్బిబ్బై పెళ్లి చేసుకున్నాడనమాట. నిజంగా చూడండి, భార్యాభర్తలు భార్యాభర్తలు మధ్యలో ఒక ఆడదొచ్చిందంటే ఏ భార్యకైనా ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. పిల్లలు పుడతారేమో, తర్వాత ఆస్తిలో పంపకాలు వస్తాయేమో, అదేమో ఇదేమోనని. ఇక్కడ అట్లాంటి బాధలు ఏమీ లేవు. అయితే మొదట కొంచెం ఇబ్బంది పడింది ఆవిడ సల్మా ఆయన భార్య సలీం ఖాన్ భార్య సల్మా. తర్వాత అర్థం చేసుకుంది. హెలెనే ఆవిడని అప్రోచ్ అయిపోయి, నువ్వేం భయపడద్దు, నీ హక్కులను నేను కాలరాచను, నీ హక్కుల్లో నేను ఎలాంటి ఏ విధమైన భాగాలు నేను కోరుకోను, నీ భర్తని కూడా నాతో కట్టి పడేసుకోను, అట్లాంటివి ఏమీ లేదు అంటే ఆవిడ మొత్తానికి నమ్మబలికింది. ప్రాక్టికల్గా మాటలతోనూ చేతలతోనూ పిల్లలందరూ, మగపిల్లలు అందులో చెప్పుతో కొట్టి చావగొట్టి చంపి పడేస్తారు నిజంగా. అందులో అక్కడ వాళ్ళు ఆ మతంలో ఉన్న వాళ్ళు చాలా. అంతేకాని ఏంటంటే సలీం ఖాన్ కుటుంబం చాలా మంచి డీసెంట్ కుటుంబం, పిల్లల్ని కూడా చాలా అంతకంటే బాగా డీసెంట్గా పెంచాడు. ఆ పిల్లల్లో బాగా డీసెంట్గా పెంచారు అని చెప్పడానికి అర్బాజ్ ఖాను, మలైకా అరోరా గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి అన్ని రకాలైన బజార్న పెట్టిన వీళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడాను ఆ అమ్మాయి మీద ఎవరు ఎలాంటి కక్షాపూరితమైన పనులు చేయలేదు. అది వేరే విషయం, అది పక్కన పెడదాం. ఇప్పుడు హెలెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అయితే ఎవరికి ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది తల్లిగా నేను ఉండకూడదు, లేకపోతే భార్యగా ఉండకూడదని. కానీ ఏంటంటే ఆవిడ కోరుకున్నది ఒకటే, ఒక నీడ కోరుకున్నది, ఒక అండ కోరుకుంది, 3 కొడుకులు రెడీమేడ్గా. పైగా అంది, నాకు అందరికీ మామూలు ఒక భర్తే దొరికితే భర్తతో పాటు నాకు 3 కొడుకులు, ముత్యాలు లాంటి కొడుకులు ఉన్నారు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయిని అర్పితా ఖాన్ అనుకుంటాను, అమ్మాయి దత్తత తీసుకుంది. ఇంకా అంతకంటే భార్యకి ఏం కావాలి చెప్పండి. సల్మా అనే ఆవిడకి సలీం ఖాన్ భార్య కావచ్చు, లేకపోతే సల్మాన్ ఖాన్ తల్లి సల్మా అనే ఆవిడకి అంతకంటే ఏం కావాలి. వీళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారు, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు, ఈ అక్క చెల్లెళ్ళలాగా ఉంటారు హెలెను సల్మా అనే ఆవిడ. నిజంగా అతనికి కూడా ఏంటంటే సలీం ఖాన్ కూడాను అంత బిజీగాను అంత డైలాగ్ రైటర్గా ఉండే అతను, డైలాగ్స్ గొప్పగా రాసిన డైలాగ్ రైటర్. అయితే ఆయనకి ఎప్పుడు కూడాను ఈ ఇంట్లో ఉండే ఈ ఆగాలు మూలంగా, ఇంట్లో ఉండే సమస్యల మూలంగా ఎప్పుడు కూడాను అతని వర్క్ డిస్టర్బ్ అవ్వలేదు. అంటే ఏంటంటే 2 భార్యలు సహకరించారు. అంటే 2 భార్యలు ఒకళ్ళనొకళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారన్నమాట. ఇది ఎక్కడ జరిగే పని కాదు, ఎక్కడ వినే విషయం. అందులో సినిమా అంత దరిద్రపు నికృష్టమైన ఫీల్డ్, అందులో ఆడవాళ్ళు అంతకంటే నికృష్టమైన ఆడవాళ్ళు మగాళ్ళ మీదకి వంకబడేస్తారు తప్ప, మగాళ్ళతో వీళ్ళు చేతులు గలుపుతారు, మగాళ్ళ బలహీనతని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు అని అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఇది ఒక రకమైన లవ్ ట్రయాంగిల్ అనమాట. గొప్ప ఒక లవ్ స్టోరీ అనే చెప్పాలి. ముగ్గురికి సంబంధించిన లవ్ స్టోరీ అనమాట. మరి ఇంట్లో అంత చక్కటి వాతావరణం కలిగి ఉంటే ఏ పిల్లలకైనా అసలు ఆ పిల్లలందరూ కూడాను తల్లి కంటే ఎక్కువ చూసుకుంటారు హెలెన్ని. హెలెన్ కూడా ఆ పిల్లలందరినీ కూడాను పొరపచ్చాలు లేకుండా చూసుకుంటుంది, తన పిల్లల్లాగే చూసుకుంటుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు ఆవిడ 85-90 ఏళ్ళు ఉన్నాయి ఆవిడకి. ఉన్నప్పుడు ఏంటంటే 3 కొడుకులు, హేమ లాంటి కొడుకులు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళందరూ ఎంతో అండ సంపాదించుకుంది. అట్లా సంపాదించుకోవటం అనేది నిజంగా ఒక రకమైన ఒక దైవత్వం అని ఉంటే తప్ప మనుషుల్లో అలాంటి పని చేయరు. కాబట్టి ఏంటంటే ఎవరైనా కాపురాలు నాశనం చేయడానికి వస్తారు తప్ప, ఈవిడ కాపురాన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళిందేమో అని అనిపిస్తుంది. సో అదండి సంగతి. హెలెన్ గొప్పతనం అది. అసలు చక్కగా ఆవిడ ఒకప్పుడు సినిమాలు తీస్తుంటే
ఆ సినిమాలు అంతా అయిపోయిందండి. కానీ ఒక హెలెన్ డాన్స్ పెడితే చాలా బావుంటుంది అని అనుకునేవాళ్ళు. హిందీ సినిమాలు హెలెన్ డాన్స్ పెట్టినందుకు హెలెన్‌కి చాలా రెమ్యూనరేషన్ బాగా డబ్బులిచ్చేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉన్న హెలెను నిజంగా అట్లాంటి సలీం ఖాన్ గూడా ఆ రోజుల్లో చాలా స్మార్ట్‌గా చక్కగా ఉండేవాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవాడు ఆయన గూడాను. చదువుకున్నవాడు, సంస్కారవంతుడు గాబట్టి ఇంకా చక్కగా ఉండేవాడు. సో, అట్లాగు వాళ్ళ ముగ్గురి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అదనమాట. ఇంకొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.